అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు, నగదు, డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. చెక్పోస్టుల వద్ద తనిఖీల్లో రికార్డు స్థాయిలో మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మార్చి 1 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారుల తనిఖీల్లో 4,655 కోట్ల రూపాయలు పట్టుబడింది. ఇందులో ఏపీలో 125.97 కోట్ల రూపాయలతో 12వ స్థానంలో ఉంది. 121.84 కోట్ల రూపాయలతో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. గడిచిన 46 రోజుల్లో ఎన్నికల అధికారులు తనిఖీల్లో రోజుకు సగటున 100 కోట్లకు పైగా పట్టుకున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3,475 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఇంకా దేశంలో ఎన్నికల ప్రచారం ఊపందుకోనే లేదు. ఇప్పటికే 4,658 కోట్లు పట్టుకున్నట్లు భారత ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇందులో నగదు, బంగారం, ఆభరణాలు, సామాగ్రి ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల పంపిణీలు అని కాకుండా లెక్కాపత్రాలు లేకుండా తీసుకువెళ్లేవి కూడా పట్టుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ముగిసేసరికి మరింత నగదు, తాయిలాలు, డ్రగ్స్, మద్యం సీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈసీ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఎన్నికల అధికారులు సీజ్ చేసిన మొత్తంలో 2,068 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఇందులో 485 కోట్ల రూపాయల డ్రగ్స్ ఒక్క గుజరాత్ లోనే పట్టుబడ్డాయి. 293 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ తో తమిళనాడు 2వ స్థానంలో ఉంది. కాగా 395.39 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. 489.31 కోట్ల రూపాయల మద్యం, 562.10 కోట్ల రూపాయల వస్తువులు, 1,142.49 కోట్ల రూపాయల తాయిలాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. అత్యధికంగా నగదు 778 కోట్ల రూపాయలు రాజస్థాన్ లో పట్టుబడింది. ఈ జాబితాలో 125.97 కోట్ల రూపాయలతో ఏపీ 12వ స్థానం, 121.84 కోట్ల రూపాయలతో తెలంగాణ 13వ స్థానంలో ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.